మన ఐఐటి వరకు ఇంట్లోనే ఉన్నారమ్మా. అంటే ఇంట్లోనే చదువుకున్నారు. హోమ్ స్కూలింగ్ అంటారు అందరూ. నేను హోమ్ లవ్వింగో మరి హోమ్ గ్రోయింగో అంటాను. నేనేం చెప్పలేదు పిల్లలకి ఎప్పుడు. ఆధ్యాత్మిక చింతన తప్ప నేను వేరేది మాట్లాడలేదు వాళ్ళతోటి. ఐఐటికి వెళ్ళినప్పుడు వాళ్ళని హాస్టల్లో వేయలే. చిన్నదాన్ని వేసుకొని, అప్పుడు పెద్దమ్మాయికేగా సీట్ వచ్చింది. నా కొడుకుని కూతుర్ని ఇద్దరిని వేసుకొని నేను చెన్నైకి రీలొకేట్ అయిపోయాను. మా వారు ఇల్లు తీసుకున్నారు, అక్కడ ఉండిపోయా. మళ్ళీ అక్కడ వాడు చదువుకొని వాడికి ఐటీ సీట్ వచ్చింది. ఆ ఇల్లు అలా ఉండి పుంచేసాం. ఓకే. సో పిల్లల్ని హాస్టల్ పంపించింది ఎక్కడ? అందుకే చెప్పాగా మా వారు అంటుంటారు, మనం వీఆర్ అన్ట్రైన్డ్ పేరెంట్స్. ఏం లేదు, యాక్చువల్లీ దట్స్ ఎ రైట్ ప్రాసెస్ యాక్చువల్లీ. అంటే ఎలాగూ ఆ సో కాల్డ్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మెడికల్ డిగ్రీ, ఏదో ఒక డిగ్రీ అయిపోయాక ఎవరు వాళ్ళే ఎగిరిపోతారమ్మా. ఆ తర్వాత ఇప్పుడున్నంత కాంపిటేటివ్ వరల్డ్ వాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి రావాలో, మనతో కూర్చొని ప్రశాంతంగా 2 ముద్దలు అన్నం ఎప్పుడు తినాలో. అందుకే చాలా స్వార్థంగా నేను వాళ్ళని ఎక్కడికి హాస్టల్కి పంపించకుండా అలా క్యాప్చర్ చేసి నా దగ్గర పెట్టుకున్నా. మోసం చేశాను నేను. ఏం లేదు, నేను కూడా మోసం చేస్తున్నాను. వీళ్ళేదో ఎక్కడో యూఎస్లో చదువుకుంటాను, అక్కడ ఇచ్చేదే వద్దే బాబు. ఉన్నవాళ్ళు ఇద్దరు నా కళ్ళ ముందు ఉండండి హ్యాపీగా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నేను కూడా వచ్చేస్తా కావాలంటే. అంతే కదమ్మా, కరెక్టే కదా. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్లకు మనకు బంధం పెరగాలి, దూరం అవ్వకూడదు. అది ఎలా అవుతుంది? రెండోది, చిన్నప్పటి నుంచి ప్రేమానురాగాలతో చూసుకుంటే. కానీ ఏ రోజైతే వాళ్ళు వివాహం వయసుకు వచ్చేస్తారో ఆ రోజు వాళ్ళని పూర్తిగా వదిలేయాలి. ఎందుకని? అయ్యో, అప్పుడు వదిలేయమంటే ఎలా? మీరు తర్వాత పెళ్లి తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినా ఏం పర్వాలేదమ్మా, మేము ఉన్నాం అని వెనకాలకు సపోర్ట్గా ఉండాలిగా. భలే వారే. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను, భార్యాభర్తకి రాకపోతే కలహం ఎవరికి వస్తుంది? అది ప్రళయ కలహంగా వదిలేసుకోవాలి. కానీ కలహం వీళ్ళు తెచ్చుకుంటారు, మేము రెడీగా ఉన్నామని బయట ఏంటి కత్తి తాటలు పట్టుకొని నిలబడుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? కోర్టులు ఖాళీ లేవు, డైవర్స్ కేసులు చూస్తే ఇలా ఉన్నాయి. అంటే మనం చెడు జరగకూడదనే అనుకుంటాం, మంచి జరగాలని కోరుకుంటాం. కానీ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇవాళ సొసైటీలో అమ్మో ఈ అమ్మాయిని ఏమన్నా అంటే వెనకాతల పేరెంట్స్ ఉన్నారు, చాలా గట్టి వాళ్ళు, ఇంకేమన్నా ఉందా అని మనం పేరెంట్స్గా అలా లేకపోతే ఆడేసుకుంటున్నారు కదా మరి సొసైటీ. అంటే ఇక్కడ నాదొక చిన్న అభిప్రాయం తల్లి, ఇంతే భయం మగపిల్లల తల్లిదండ్రులకు కూడా ఉందా? అయ్యే బాబోయ్, వాళ్ళకి ఎలా ఉంది ఈ కాలం, ఆడపిల్లలు చాలా ఫాస్టు, వీళ్ళని తట్టుకోవడం మన వల్ల అవ్వట్లేదు, వీళ్ళు గబుక్కని వదిలేసి వెళ్ళిపోతే వీడికి మళ్ళీ ఇంకో పెళ్ళి ఎక్కడ అవుతుంది, అయినా వీళ్ళు పెళ్ళికి వచ్చేదానికన్నా ముందే వీళ్ళు ఏ రిలేషన్షిప్స్లలో ఉన్నారు. కాబట్టి ఇది స్త్రీ పురుషులకు సంబంధించింది కాదమ్మా. ఇది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు ఇక్కడ సమస్య. ఒక పెళ్లి వయసుకు వచ్చినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంతవరకు ఎటువంటి మానసిక స్థితితో వాళ్ళు పెరిగారు, వాట్ ఈస్ ది సైకలాజికల్ స్టెబిలిటీ దట్ దే హ్యావ్ ఆర్ దే అటైన్డ్ ఫర్ అ మ్యారేజ్. ఇప్పుడు పెళ్ళంటే ఏమిటి? ఆ పెళ్ళనేది ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఆ నిమిషం వరకు వాళ్ళకి చాతనేనంత అండర్స్టాండింగ్ అంతే. అంటే పెళ్ళి ప్రేమ వివాహమైనా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సమస్య మీకు ఎక్కడొస్తుంది? వాళ్ళు ఏదైతే ఆ రోజు వాళ్ళకు అండర్స్టాండింగ్కి వస్తున్నారో అది ఫైనల్ అనుకుంటున్నారు. అది ఫైనల్ కాదు. ఈ రోజుకి మనము మన అమ్మా నాన్నని పూర్తిగా అర్థం చేసుకున్నామా? లేదు. మన పిల్లల్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నామా? మన ఉద్యోగం చేసే చోట మన ప్రాజెక్ట్ మేనేజర్లు కానీ మన బాస్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నామా? అనుకుంటాం, బాగా అర్థం ఎగ్జాక్ట్లీ. కేవలం అనుకుంటాము మాత్రమే. అలా వచ్చి చూస్తే కనుక ఉద్యోగానికి వెళ్ళేంతమంది ఉద్యోగస్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, జాబ్ ఎన్విరాన్మెంట్లు ఎన్ని బాధలు ఉన్నా గుటకలు మింగి కాంప్రమైజ్ అయ్యి తన తప్పెక్కడుందో వెతుక్కుంటే వీలైనంత సహృదయంగా ముందుకెళ్తారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇదే పని మనము మన సహధర్మచారిణితో కానీ సహధర్మచారుడితో కానీ, అంటే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ ఎందుకు చెయ్యట్లేదు అంటే ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అప్బ్రింగింగ్లో పేరెంట్స్ ఇవ్వాలి. అమ్మా, మీ నాన్నగారు కానీ నేను కానీ మీతో we may basically behave with you as a fantastic parents, but there is another life for us, that is a wife and husband's life. ఈ భార్యాభర్తల జీవితంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, మాకు పోట్లాటలు ఉంటాయి, మళ్ళీ మేము కలిసిపోతూనే ఉంటాం, మళ్ళీ సరదాగా మేము కలిసి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం, ఏకీభవించాం. దిస్ ఇస్ ఆల్ ది రిలేషన్షిప్ ద వే వీ హ్యావ్ విత్ అవర్ పేరెంట్స్, వీ హ్యావ్ విత్ అవర్ లైఫ్ పార్ట్నర్స్. మన పిల్లలకి మనతో ఎలా ఉంటుందో జీవితము, గొడవ పడతాం కలిసిపోతాం, ఇలాగే ఉంటుంది తల్లి భార్యాభర్తల మధ్యలో కూడా అనే ఒక కూల్ యాటిట్యూడ్ పిల్లలలో పెంచి వాళ్ళని పెద్దవాళ్ళని చెయ్యాలి. తప్పిస్తే మనము
ఏదో అండపిండ బ్రహ్మాండం అయిపోతుందని కానీ ఈగోయిస్టిక్ ఫీలింగ్స్కి వెళ్ళిపోవడం కానీ ఏమన్నా ఉంటే ముందే మనం టెన్షన్ పడిపోవడం కానీ ఎందుకు అంత టెన్షన్ ఎందుకు పడిపోవాలి మనం? ఇప్పుడు ఈచ్ వన్ ఆఫ్ అస్ మన అందరం 20 ఏళ్ళు 25 ఏళ్ళు 18 ఏళ్ళు మన ఫ్యామిలీ లైఫ్ని మనం తీసుకొని ముందుకెళ్ళాం. నిజంగా మన అంతరాత్మకు ఆత్మసాక్షికి మనం కూర్చొని మనమే ఆలోచిస్తే ఏమంతా కొంపలు మునిగిపోయేంత గొడవలు అయిపోయి ఉంటాయి మన మధ్యలో. వాళ్ళకి అంతేనమ్మా. చక్కగా ఫస్ట్ ఈ విషయంలో నేను ఒకటి ముందు అర్థం చేసుకునేది ఏంటి అని అంటే, కొంతకాలం వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితికి వాళ్ళని వదిలేయగలగాలి. ఒకవేళ మీరు నాది పాత ఇంటర్వ్యూలో ఒకటి 2 వినింటే ఉమెన్ ఎంపవర్మెంట్ రోజు నేను ఒకటే మాట చెప్పాను. ఆ రోజు కూడా ఏ అబ్బాయినైతే మనం అయ్యో వీడితో సమస్య ఉంది అనుకుంటామో, సమస్య వాడిలో ఉండదు, సమస్య వాడి పెంపకంలో ఉంటుంది. అంటే మళ్ళీ మదర్, ఉమెన్, స్త్రీ. ఏ అమ్మాయిలతో మన సమస్య ఉంది అనుకుంటాం, అమ్మాయి సమస్య కాదు. అగైన్ ఇట్ ఈస్ అవర్ మదర్, ఉమెన్. అగైన్ దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. పిల్లల్ని ఎప్పుడూ కూడా మ్యారేజ్ అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ చెయ్యాలి, కానీ వీ షుడెంట్ మేక్ ఇట్ యాజ్ అ గోల్ బై ఇట్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. పెళ్ళైపోతే అమ్మయ్య, ఏమిటి అమ్మయ్య, అప్పుడే మొదలవుతుంది బాధ్యత అంతా. ఒక డిగ్రీ చదవడం, ఒక డిగ్రీ అయిపోయింది, ఓ స్పోర్ట్స్ వచ్చు, మనకు ఒక సంగీతం వచ్చు, ఓ పూజా పునస్కారం వచ్చు, ఓ పెళ్ళి అయ్యింది. అలా ఉండాలి లైఫ్ ఎప్పుడు. కరెక్ట్. అది కూడా ఒక భాగం. మనిషి మానసిక ఎదుగుదలలో వివాహం అనేది ఒక ఘట్టం తల్లి. భారం అయిపోయింది ఈరోజు అది. ఎందుకంటే పైగా మనం కూడా దాన్ని అలా చేసేస్తున్నాం. ఆలోచించండి, ఇప్పుడు మీరు ఏదైనా దానం ఇవ్వాలనుకోండి, సపోజ్ మీరు మినుగులు దానం ఇవ్వాలి, మీరేం చేస్తారు? మినువులు కొంటాం, షాప్కి వెళ్ళి కొంటాం, దానం తీసుకోవడానికి ఎవరినో ఒకళ్ళు మాట్లాడి తెచ్చుకుంటాం. ఎక్కడికి? దానం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇద్దాం అనుకుంటున్నామండి అని వెళ్ళి మాట్లాడి వాళ్ళని ఒప్పించి, ఫ్రీగా అయితే కొంతమంది ఫ్రీగా తీసుకుంటారు, కొంతమంది దాంతోపాటు కొంత దక్షిణ కూడా ఇచ్చి ఇవ్వాల్సి. ఎక్కడ ఇస్తారా దానం? అయితే మన ఇంట్లో, లేదంటే వాళ్ళు ఉన్న ప్లేస్కో, గుళ్ళోనో ఎక్కడో. పర్ఫెక్ట్. అంటే దానం అనేది మీ ఇంట్లోనన్నా ఇస్తారు, గుళ్ళో అన్నా ఇస్తారు, ఆ దానం పుచ్చుకుంటున్న వ్యక్తి ఇంటికి వెళ్ళన్నా ఇస్తారు. కన్యాదానం ఎందుకంటే హోటళ్ళల్లో చేస్తారు. మీకు వద్దా పుణ్యం, ఫలితం వద్దా మీకు? ఫంక్షన్ హాళ్ళలో పోయి కన్యాదానాలు చేస్తారు అంటే డాంబికమేనా? రిలేషన్షిప్, ద హోల్ రిలేషన్షిప్ ఇస్ స్టార్టింగ్ విత్ ఈగో ట్యాగ్. అసలు ఏది దానికి ఆ ధార్మికత ఎక్కడిచ్చారు మీరు? అసలు దాని పవిత్రత ఎక్కడిచ్చారు మీరు? రామచంద్రుడు సైతం జనక మహారాజు ఇంటికెళ్ళే కదా పెళ్లి చేసుకున్నాడు. అంతే. ఆడపిల్ల మన ఇంట్లో నుంచే, మన స్తోమత ఎంత ఉంటే అంత స్తోమత ప్రకారం అన్నిటికన్నా ఉత్తమోత్తమైన దానమే కన్యాదానము. అటువంటి కన్యాదానాన్ని, ఆడబిడ్డని మన ఇంట్లోనే దానం ఇచ్చి గర్వంగా, అంటే దాని అర్థం ఏంటంటే మన ఏ జీవన స్థాయిలో ఉన్నామో ఆ జీవన స్థాయి మనకి గర్వప్రదంగా లేదా? మనం దాన్ని దాటి ఒక ఫంక్షన్ హాల్లోనో ఒక హోటల్లోనే కన్యాదానం చెయ్యాలా? అక్కడి నుంచి మనం ఎవరు కామో అది అయ్యే ప్రయత్నం చెయ్యట్లేదా? ఆర్ వి నాట్? పిల్లలకి ఏం నేర్పించి పంపిస్తున్నావు? నీవు కానిది నువ్వు ఫ్యాబ్రికేట్ చేసుకో. ఎందుకు? సంఘం కోసం. అంటే పెళ్ళి సంఘం కోసమా? పెళ్ళి మన వ్యక్తిగతం కోసం కాదా? మన చుట్టూరా ఉన్న బంధువులు మనస్ఫూర్తిగా మనం ఎవరో మనని యాక్సెప్ట్ చేసి వచ్చి ఆశీర్వదించడానికి కాదా? వేర్ ఈజ్ ఈవెన్ ది హోల్ మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ స్టార్టింగ్ విత్ ఫ్యాక్ట్ అండ్ గ్రౌండెడ్ అండ్ యాంకర్డ్. నిజం మీద ఎక్కడుంది అది? ఎగ్జాక్ట్లీ. ట్రూ ట్రూ. ఎప్పుడైతే దానంత పవిత్రప్రాయంగా మనం ఇళ్లల్లో అమ్మాయిని ఉన్న స్తోమతలో చక్కగా కన్యాదానం చేసి పంపిస్తామో అక్కడి నుంచే పిల్లలకి దాని గొప్పతనం, దాని విలువ తెలుస్తుంది. సత్యనారాయణ వ్రతంలో కూర్చోవాలంటే పంతులు గంట సేపు చేయకవా, ఓ 10-15 నిమిషాల కథం చేయి, మస్తు అలసిపోయినరు పిల్లలు. తమ్మి జీవితాంతం ఉండే బంధం అది. నువ్వు ఈ దినం 15 నిమిషాలు వరిగెత్తినావు అంటే 15 దినాలలో వాళ్ళు వరిగెత్తుతారు ఆడకించి. అయిపోయింది కదా. తొందర పడకూడదు. భగవంతుడు ఉన్నాడని నమ్మే చేస్తున్నావా? అవునండి. అంటే వేర్ ఆర్ యూ ఇంట్రడ్యూసింగ్ దెమ్? వివాహమైంది 16 రోజుల పండగ కాకముందే మంగళసూత్రాలు తీసేస్తారు పిల్లల మెడల్లో నుంచి. అలాంటప్పుడు కట్టించకండి మంగళసూత్రాలు. ఆలోచించండి ఇంకేదైనా టెక్నిక్ ఉందేమో. మరి వేదపరంగా స్థాళీపాకం అయిన తర్వాత నల్ల పూసలు మంగళసూత్రం వెయ్యాలి నాగవెల్లిలో. అవును. మన మంగళసూత్రం వెయ్యడం ఏంటి, ఆ టబుక్కన తీసేయడం ఏంటి అంటే మనం ఏం చెప్తున్నట్టు వేసి తీసేలా ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? అవును. ఏదైనా ఒకటి పెట్టుకోండి.
కాలం మారుతోందా, పోనీ ఉంగరాలు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఏదో నిర్ణయించుకోండి. కానీ మీరు ధర్మాన్ని మీకు కావలసినట్టు ఎడాపెడా వాడకూడదు. దానికి వచ్చే పర్యవసానాలు దానికి వస్తాయి. అవును, అర్థమైందా తల్లి? నిజం. కాబట్టి ధర్మం అనేది, హైందవత్వం అనేది, వేదోక్తం అనేది మన ఏమంటే స్టేటస్కి వాడుకునే ఒక సోషల్ సింబల్ కాదది. దానికి ఒక శక్తి ఉంటుంది, దానికి ఒక పవిత్రత ఉంటుంది. దాన్ని వాడేసుకొని ఎలా విసిరేస్తాను అని అంటే దానికి ఉండే పర్యవసానం అది చూపించే వాట్ యూస్ రివర్సల్ ఎఫెక్ట్ అది చూపిస్తుంది ఖచ్చితంగా.